ఈ 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క కోణంలో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఎన్నికలకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మణిపూర్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? మణిపూర్ రాష్ట్రం అతలాకుతలం పైన ఇప్పుడంతా కూడా అక్కడున్న ప్రజలు ఒక భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితమే ఆ రాష్ట్రంలో జరిగిన అల్లకల్లోలాలకు సంబంధించి ఇంకా ప్రశాంతంగా అవ్వలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలకు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటూ కూడా అక్కడున్న ప్రజలైతే భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ కూడా ముందుకొస్తున్నారు. ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి మణిపూర్ రాష్ట్రంలో 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఒకటి ఔటర్ మణిపూర్, మరొకటి ఇన్నర్ మణిపూర్. 2 ఆ లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా ఎన్నికలైతే జరగబోతున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 19వ తేదీన ఇన్నర్ మణిపూర్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే ఏప్రిల్ 26వ తేదీన ఔటర్ మణిపూర్ లోక్సభ స్థానానికి సంబంధించి ఎన్నికలు కూడా జరగబోతున్న నేపథ్యంలో అక్కడున్న ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం, దీనికి సంబంధించి అక్కడున్న రాష్ట్ర అధికారాలకు సంబంధించి ఎలక్టరల్ కమిషనర్ కూడా దీనిపైన వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. అక్కడ పరిస్థితులను మేము చక్కదిద్దడానికి ఏర్పాటు చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు ఓట్‌ని వేసేందుకు ముందుకు రావాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చిన పరిస్థితులు మనం చూసుకోవచ్చు. ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సభలతో అయితే హోరెత్తి ముందుకెళ్తున్నారు మనం చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు కేంద్ర మంత్రులు కావచ్చు, ప్రధాన మంత్రులు కావచ్చు, అందరూ కూడా ఆ ప్రచార సభలు చేస్తూ కూడా ముందుకెళ్తున్నారు. కానీ మణిపూర్ రాష్ట్రంలో మాత్రం అలాంటి వాతావరణం ఏమి కనిపించట్లేదంటూ కూడా అక్కడున్న ప్రజల నుంచి తెలుసుకోవచ్చు. ఎందుకంటే గతేడాది మైతీలు, కుక్కీలు ఈ 2 వర్గీయుల మధ్య రిజర్వేషన్ల అంశంలో అయితే చెలరేగిన అల్లర్లకు సంబంధించి దాదాపుగా 219 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా 50,000 మంది తమ ప్రాంతంని వదిలేసి, ఉపాధిని వదిలేసి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి నివాసితులుగా మారిపోయి ఇటు ఉంటున్నారు. ఎందుకంటే శిబిరాల కిందనే ప్రస్తుతానికి 50,000 మంది పైచిలుకు ఉన్నారు కాబట్టి అలాంటి పరిస్థితులు మణిపూర్ రాష్ట్రంలో ఉన్నాయి. మాకు ఇప్పుడు ఎన్నికలు ఎందుకు అంటూ కూడా మణిపూర్ సంబంధించి ప్రజలైతే కోరుకుంటున్నారు. మరి అలాంటి నేపథ్యంలో ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మా రాష్ట్రం గురించి పట్టించుకోవటం లేదు. కేవలం ఎన్నికల గురించి మాత్రమే చూస్తున్నారంటూ కూడా అక్కడున్న పరిస్థితులకు సంబంధించి ఆ ప్రాంత ప్రజలైతే చెప్తున్నారు. మరి ఈ ఎన్నికలు వస్తున్నాయి, ఏ మేరకు ఓట్లు పడబోతాయి అన్న అంశాలకు సంబంధించి ఇక్కడున్న ప్రదీప్ కుమార్ ఎలక్టరల్‌కి సంబంధించి ఆయన కొన్ని మాటలైతే చెప్పారు. దాదాపుగా 24,000 మంది ఇంకా శిబిరాల నుంచే ఓటు వేయనట్టుగా కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. దాదాపుగా 2,955 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ సగం పైన కూడా అంతా కూడా సమస్యాత్మక ప్రాంతాల నుంచే ఉన్నాయంటూ కూడా ఆయన తెలియని పరిస్థితి. మరి ఎన్నికలకు సంబంధించి 2 లోక్సభ స్థానాలకి ఒకటి ఫస్ట్ ఫేజు, మరొకటి సెకండ్ ఫేజ్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సిన అంశాలైతే కనిపిస్తున్నాయి. మరి చూసుకోవాలి. ఇప్పటి వరకు కూడా అంతా కూడా ఈ 2 వర్గాలకు సంబంధించి తలెత్తిన రిజర్వేషన్ల అంశంలోనే వాటికి సంబంధించి మాత్రమే ఆ 2 ప్రాంతాలలో మైతీలు, కుకీలు మధ్యన చెలరేగిన హింసాత్మక ఘటనలు చూసుకోవాలి. ఇంకా చల్లారని పరిస్థితి. మరి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలకు కూడా ఏ విధంగా ఉండబోతుందంటూ కూడా తెలిపాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి చూస్తే దేశవ్యాప్తంగా ఓటింగ్ శాతం కంటే మణిపూర్ రాష్ట్రంలోనే ఓటింగ్ శాతం మెరుగైన స్థితిలో ఉంది. మరి అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు ఈ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతాయి? అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయాలంటే ఏ విధమైన పరిస్థితులు ఉండాలి? అంటే ఇప్పుడు ఏడాది పాటు తమ తమ నివాసాలని వదిలేసి శిబిరాల కింద తలదాచుకుంటున్నారు కాబట్టి మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా వచ్చి ఓటు వేస్తారు? శిబిరాల నుంచే ఓటు వేస్తారా? లేకపోతే తమ ఇంట్ల దగ్గర నుంచి ఓటేస్తారా? లేకపోతే పోలింగ్ బూత్ దగ్గర నుంచి ఓటేస్తారా? అలాంటికి సంబంధించి ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ పర్యటన చేసింది కాబట్టి వారిపైన కూడా క్లుప్తంగా డీటెయిల్స్ తీసుకుంటూ కూడా ముందుకెళ్లారు. పోలింగ్ బూత్ కాకుండా వీళ్ళు ఎక్కడైతే శిబిరాల్లో ఉన్నారో అక్కడి నుంచే ఓటేయడానికి కూడా ఏర్పాటైతే చేస్తున్న పరిస్థితి. మరి చూసుకోవాలి. మరి మణిపూర్ రాష్ట్రం ఎందుకు ఇలా మారిపోయింది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేనిపైన ప్రత్యేక శ్రద్ధ పెడతాయా? అంటే ఎన్నికలకి దగ్గర పడుతున్నాయి కాబట్టి మరో 2 వారాల్లో ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి కాబట్టి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మణిపూర్ రాష్ట్రం పైన ఏ మేరకు శ్రద్ధ పెడతాయి? అక్కడ ప్రజల్ని ఏ విధంగా సముదాయిస్తాయి? రిజర్వేషన్ల అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కలిసి వారికి ఏ విధంగా సద్దుమణిచి అక్కడున్న ప్రజలకు ఏ మేరకు నచ్చజెప్తారో ఈ ఎన్నికలకు ముందు జరుగుద్దా? లేకపోతే ఎన్నికల తర్వాత జరుగుతుందా? అనే అంశాలకు సంబంధించి తెలుసుకోవాల్సిన అంశాలైతే మనకి కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్‌తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.